ఆచి చికెన్ మసాలా. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 6 గ్యారెంటీలపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదన్నారు. మహిళలకు సాయం, పెన్షన్ల పెంపు అంశాలపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమన్నారు ప్రశాంత్ రెడ్డి. గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. ఈ గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లా. ఇది చిత్తు కాగితంతో సమానంగా ఇవాళ తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తున్నది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఈ ప్రభుత్వం నిండా మోసం చేసింది. వారు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కడ కూడా పొందుపరచకుండా ఇక మేము ఇప్పటిదాకా మేము ఏం చేయలేదు, రాబోయే కాలంలో కూడా ఏం చెయ్యము అని స్పష్టంగా చెప్పినట్టు ఈ గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ సమాజం భావించవలసి వస్తుంది.